ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము, వాట్ యు డిసైడ్ ఆన్ విల్ బి డన్. జోబ్ చాప్టర్ 22 వర్స్ 28. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీకు ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఏదైతే అనుకుంటున్నావో ఆ కార్యమును దేవుడు స్థిరపరుస్తాడు అని. అది ఏదైనా సరే, ఎంత కష్టమైనదైనా సరే, ఎంత మందిని దానిని ఆపాలని చూసినా సరే, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ యొక్క మాటలు లేఖన భాగములో మనం చూసినప్పుడు యోబు స్నేహితుడైనటువంటి ఎలీఫజు ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఎలీఫజ్ అంటున్నాడు, దేవుని బిడ్డలైన వారు ఏమి అనుకున్నది జరిగిపోతుంది, ఆయనే దాన్ని సఫలమయ్యేలా చేస్తాడు. అనగా మనం అనుకున్నది ఎలా జరుగుతుంది అంటే, మన బలం వలన కాదు, మన శక్తి వలన కాదు, మన జ్ఞానం వలన కాదు, మన అధికారం వలన కాదు. దేని వలన అంటే అది కేవలం దేవుని వలన మాత్రమే జరుగుతుంది. చాలా మంది కొన్ని సార్లు తెలుసో తెలియకో కోపంలోనో గర్వంతోనో ఒక మాట అంటుంటారు, నేను ఏమంటే అది చేసి తీరుతాను, నా గురించి సరిగ్గా నీకు తెలియదు, నా వెనుక ఎవరున్నారో నీకు తెలీదు, నా జ్ఞానం ఏంటో నీకు తెలీదు, నా కష్టం ఏమిటో, నా స్టామినా ఏమిటో నీకు సరిగ్గా తెలియదు అని మాట్లాడుతుంటారు. తీరా చూస్తే ఏం చేయలేరు, ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు, ఏం చేయలేక చతికిలబడిపోతారు. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరు అని అనుకుంటారు గాని దేవుడు లేకుండా, ఆయన సహాయము లేకుండా ఏమి చేయలేరండి. గర్వముతోనో అహంకారముతోనో ఏదో అన్నంత మాత్రాన ఏం జరిగిపోదండి. హామాన్ అంటాడు మొర్దెకైతో, నిన్ను ఈ యూదా జాతిని అంతటిని నేను నాశనం చేసేస్తాను అని. అతను ఒక అధికారి, అతను ఒక డబ్బున్న వ్యక్తి. అయినా అతను అనుకున్నది జరిగిందా? ఎంత ప్రయత్నించినా ఏం చేసినా అది జరగలేదు. దేవునికి విరోధమైనది ఏది కూడా జరగదు. బహుశా నిన్ను ఎవరైనా బెదిరిస్తున్నారేమో, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని ఏదో చేసేస్తామని సవాలు విసురుతున్నారేమో. ఏం చేయలేరు, వారి వలన ఏం కాదు అని జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డగా నీవు ఏదైతే అనుకుంటున్నావో అది నీకు స్థిరపరచబడుతుంది. అయితే దానికి కారణం నీ కష్టం అని కాదు, నీ బలం అని కాదు, నీ జ్ఞానం అని కాదు, గాని దేవుడు నీకు తోడై ఉండడం వలనే అని నీవు తెలుసుకోవాలి. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున విశ్వాసుల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే నిరాశ, నిస్పృహ, వారిని వారు తక్కువ చేసుకోవడం, వారు ఏమి చేయలేరు అని ఆలోచించడం, దాని వలనే ఏమి సాధించలేని వారిగా నిస్సహాయులుగా మిగులుతున్నారు. కొందరు ఎందుకు ఈ మాట అంటున్నారంటే, దేవుడు అంటున్నాడు మీరు యోచన చెయ్యండి అని, కానీ మనము యోచన చేయడం లేదు. అనగా ఏది కావాలో అని, గొప్ప స్థానంలో ఉండాలో అని, కుటుంబంలో బిడ్డలు మారాలని, ఎదగాలని, మంచి స్థితిలో ఆరోగ్యముతో ఉండాలి అని ఆలోచన చేయమని నిన్ను ఈరోజు దేవుని యొక్క వాక్యము ప్రోత్సహిస్తుంది. ముందు నీవు ఒకటి అనుకుంటేనే దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. అసలేమి అనుకోకుండా ఉంటే నీకు ఏమీ రాదు. అలా అని నీవు దేన్ని పడితే దానిని అడిగితే దేవుడు ఇచ్చేస్తాడా అంటే అలా ఇవ్వడు. నీకు హాని చేసేది, నీవు సమస్యల్లో ఇరుక్కునేది, నిన్ను శోధనలోకి నెట్టివేసేది ఏవి కూడా నీ జీవితంలో దేవుడు అనుమతించడు. ఆలోచించండి. ఒక పిల్లవాడు తన తండ్రిని నాకు బ్రెడ్ కావాలి అని అడుగుతాడు, అంటే ఇస్తాడు. కానీ అదే కుమారుడు నాకు విషం కావాలి, నేను త్రాగుతానంటే ఇస్తాడా? ఇవ్వడు కదండి. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో బహుశా నీవు ఏది అడిగినా కొన్నిసార్లు పొందుకోలేకపోతున్నావేమో. దానికి కారణం నీవు దేవునికి వ్యతిరేకంగా, ఆయనకు ఆయాసకరంగా జీవించడం వల్లనే కావచ్చు. దేవుని యందు ఆనందిస్తూ
నీవు ఏమి కావాలో అది అడిగితే దేవుడు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. నీ మార్గము దేవునికి అప్పగించు, ఆయనే వాటిని స్థిరపరుస్తాడు అని లేఖనాల్లో మనం చూడవచ్చు. కాబట్టి నీ జీవితంలో నువ్వు అనుకున్నది స్థిరపరచబడాలి అంటే నీవు దేవునికి లోబడాలి. ఎలీఫాజు చెబుతున్నట్లుగా దేవుని యందు నువ్వు ఆనందించాలి. వినయము గల వారిని ఆయన రక్షిస్తాడు. నీ జీవితంలో నీవు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. నీ ఆరోగ్యం వస్తుంది, నీ బిడ్డలు స్థిరపడతారు, నీకు మంచి ఉద్యోగం వస్తుంది, నీ శ్రమల నుండి నీవు విడిపింపబడతావు, నీ ప్రతి కార్యము దేవుడు నెరవేరుస్తాడు. అయితే ఆయనకు లోబడి నీవు జీవించు, నీవు అద్భుతాన్ని చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, మేము ఏదైతే యోచన చేస్తామో అయ్యా, ఆ యొక్క యోచనను మీరు సఫలము చేస్తానంటున్నారు ప్రభా. అయ్యా, మీరు చేసిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మనుషులు మా గురించి ఆలోచించే ఆలోచనలు కాదు ప్రభా. అయ్యా, మీరు మమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించాలని అనుకునే దేవుడవని లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆదరించి ప్రోత్సహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మరి తండ్రి, మీరు ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు సఫలం చేయండి. అనారోగ్యముతో బాధపడుతూ, వచ్చిన రోగాన్ని బట్టి దిగులు చెందుతూ, అయా నిరాశపడుతూ కృంగుదలలో వారు ఉంటుండగా ప్రభా, మీ యొక్క వాక్యము వారిని ఆదరించిందయ్యా, బలపరుస్తుంది ప్రభా. అవును దేవా, స్వస్థతనిస్తుందయ్యా. మీ మాట వారికి జీవాన్ని ఇస్తుంది ప్రభా. నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా అద్భుతమైన కార్యం వారి పట్ల జరిగించండి. ఆర్థిక సమస్యలను, అప్పుల భారాలను యేసునామములో కొట్టివేయండి. కుటుంబములో కలహాలు, కుటుంబములో మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, అయా ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వివాహాల విషయంలో తండ్రి, మీ యొక్క చిత్తం ఏమిటో తండ్రి బిడ్డలు గ్రహించినట్లుగా సహాయము చేయండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. అయ్యా, అదే విధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి, రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి. అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా తండ్రి అనాథలుగా, అభాగ్యులుగా ఉన్నారో ప్రభా, వారిని మీరు లేవనెత్తండి అయ్యా. బలహీనులను బలపరిచేవాడవు, శక్తి లేని వారికి అయా బలాభివృద్ధిని దయచేయువాడవు ప్రభా. నీకు వందనాలయ్యా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మరి తండ్రి, ఉద్యోగం చేస్తూ మరి ప్రభా ఏదో సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను బట్టి మరి తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ సమస్యలను కొట్టివేయండి తండ్రి. అయ్యా, ఉన్న స్థానములో వారికి హెచ్చింపును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ చిత్తానికి లోబడే మనస్సును వారికి దయచేయండి ప్రభా. న్యాయముగా పాలించే కృపను దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా, అయ్యా మరి తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి ప్రభా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని ప్రభా మీరు నిలవబెట్టండి తండ్రి. అదే విధంగా ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ యొక్క కాపుదలలో తండ్రి ప్రతి ఒక్కరిని భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్న పరిచర్యను నూరంతల ప్రతిఫలము వారికి దయచేయండి నాయన. అనేక ఆత్మలు తండ్రి రక్షించే కృపను దయచేయండి ప్రభా. నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు సహాయము చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, సువార్థికులను బలపరచండి అయ్యా. మీ యొక్క సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ అనేక మంది ప్రభా మీ బిడ్డలు అగునట్లుగా సహాయము చేయండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి ప్రభా, వారిని ఆశీర్వదించండి ప్రభా. వారున్న ప్రాంతంలో తండ్రి అయ్యా మీ పరిచర్య జరిగిస్తుండగా తండ్రి వారికి వచ్చే ఆటంకాలు, కష్టాలు, నష్టాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా
ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న కష్టార్జితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. అయా ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచండి ప్రభువా. అదే విధంగా అయా త్రాగుడు వ్యసనాలకు బానిసైన ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. గర్భఫలము లేని ప్రతి బిడ్డకు గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.